అదే ఉమ్, వాళ్ళ అన్నానికి సంబంధించి ఫోటో తీయమంటే తప్పు, ఉమ్, వాళ్ళకి సంబంధించి అటెండెన్స్లో ఫోటో తీయమంటే తప్పు అనేటువంటి స్టేజ్లోకి వచ్చేసామే మనం. ఉమ్, నెంబర్ 1. రెండవది, ఆ తల్లిదండ్రుల స్వభావం ఎట్లుంది అక్కడ. ఇవాళ మాస్టారు నిజాయితీగా నువ్వు ఇది చేయడం తప్పు అంటే మాస్టర్ మీద కేసులు పెడుతున్నారు, అవును. మాస్టర్కి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు, ఉమ్, మాస్టర్ నీకు చెప్తే మాస్టర్ని బూత్ చేస్తున్నారు, అక్కడ అవును. మాస్టర్ని ఇబ్బంది పెడుతున్నారు, ఉమ్, మాస్టర్ల మీద కేసులు పెట్టిన అమ్మాయిలు ఉన్నారు. అవును. నేను 2-3 సంఘటనలు అప్పుడు మాస్టారు లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటే నేను అక్కడ కనుక్కుంటే నాకు తెలిసింది ఏంటంటే, వీళ్ళు ఎవరితోనో లవ్ అని చెప్పి తిరుగుతుంటే మాస్టర్ పిలిచి వార్నింగ్ ఇచ్చినందుకు మాస్టర్ మీదనే కంప్లైంట్ రివర్స్. ఇచ్చినట్టు. ఉమ్, ఉమ్. అంటే వెంటనే కీచక టీచర్ అయిపోతాడు. ఆ, ఉమ్, ఉమ్. అది మన మీడియా అసలు కనీసం క్రాస్ చెక్ కూడా చేయట్లేదు. చేయట్లేదు, అదే కదా. వెంటనే పాపం ఎక్కడ అంటే మీడియా ఎక్కడో ఉంటారు, వాళ్ళు ఏది చెప్పారు, మాస్టర్ అంటారా వేసేయండి రా. ఇక అతని జీవితం అతని కుటుంబం మొత్తం అవును, దోష అంతే, అయిపోతుంది. అయిపోయినట్టే. అవును. కాబట్టి ఇంకోటి తన్నేస్తున్నారు వాళ్ళ మీద. ముందు తల్లిదండ్రులు కూడా కొట్టేస్తున్నారు. ఏం జరిగింది అన్నది. ఓ 10 మందిని తీసుకొని దాడి 21 చేసేస్తున్నారు. రోజుల్లో మా మాస్టర్ నన్ను కొట్టారు అంటే ఉమ్, మా 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 నాన్న పరిగెత్తుకుని వచ్చేసేవాడు కాదు, అవును. ఎందుకు కొట్టాడని నన్ను కూర్చోబెట్టి ఉమ్, నువ్వు ఇది చెప్పకపోబట్టి ఉమ్, మాస్టర్ ఊరకనే కొట్టరు అవును. అనేవాడు. ఇప్పుడు అక్కడ మాస్టర్లని ఎలా చూస్తున్నాం మనం, అదే కదా. వాళ్ళని దోషులుగా చూస్తున్నాం. ఉమ్, కాబట్టి అది ఆ కోణంలో 100కి 80% మంది నా పని నేను పాఠం చెప్పేశానా అయిపోయిందా అన్నట్టు. ఉమ్, ఇంకొక 20% మంది చేద్దామని ఉన్నా ఉమ్, ఈ భయం. అదే కదా.